సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు చాలా స్కూల్స్ పరిస్థితి బాగైతా ఉంది. గతంలో రాజకీయాలు ఉండే మేనేజ్మెంట్ కమిటీలల్లా ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారో ఆ విలేజ్ సంఘం అధ్యక్షురాలు ఎవరు బాధ్యత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మా చైర్మన్ గారు కూర్చున్నారు, సరోజ గారు. కాబట్టి ఒక బాధ్యత వారికి ఇచ్చినాం. వారు రెగ్యులర్గా ప్రతి దగ్గర కూడా వస్తూ ఉన్నారు పాఠశాలకి. పిల్లలకి ఏం కావాలనో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఏదైనా లోపాలు ఉంటే హెడ్ మాస్టర్ దృష్టికి లేదా కార్పొరేటర్ దృష్టికి, సర్పంచ్ దృష్టికి తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా గత 9.5 సంవత్సరాల్లో మనం ఏ రంగాన్ని అయితే నిర్లక్ష్యం చేసినామో దాన్ని త్వరితగతిన పరుగులు పెట్టించాల్సిన బాధ్యతతోటి మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా నేను ఫస్ట్ ప్రియారిటీలో కల్పిస్తా. ఎందుకంటే ఈ గ్రామస్తులు దేవుటిపల్లి కావచ్చు, ఎదిర కావచ్చు, ఇబ్బందుల పాలైనవి. కాబట్టి వాటిని కంపెన్సేట్ చేసే విధంగా అభివృద్ధి కావచ్చు, వాళ్ళకు రావాల్సిన ఇతర బెనిఫిట్స్ కావచ్చు, ఖచ్చితంగా ₹1 ఎక్కువే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరందరూ కలిసిమెలిసి ఉండండి. ఈ గ్రామం 3 డివిజన్లలో ఉంది. ఒకటి హౌసింగ్ బోర్డు పోయింది, ఒకటి దేవుటిపల్లి పోయింది, కొద్దిగా ఎదురుగా ఉంది. ప్రయత్నం చేసినాం మొత్తం కలిపి ఒకటే తీసుకురావడానికి, కుదరలే రూల్స్ ప్రకారంగా. అయినా పర్వాలేదు, డివిజన్లు 3 అయినా గ్రామం ఒకటే. కాబట్టి మీకు 3 కార్పొరేటర్లు ఉన్నారు మీ పనులు చేయడానికి అని చెప్పి మనం భావించుకోవాలి. ఆ 3 కార్పొరేటర్లతోటి కూడా మీరు పనులు చేయించుకోండి. ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి నేను కానీ మా మేయర్ గారు కానీ ఎల్లవేళలా ముందుంటామని తెలియజేసుకుంటూ